ఈ రోజు రిలీజ్ చేసిన చికిరి సాంగ్ ఫ్యాన్స్ లో చాలా భయాన్ని అయితే కలిగించింది. మొన్న రిలీజ్ అయిన ప్రోమోకి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోల్స్ పడ్డాయో మనమంతా చూసాము. ఇక ఈ రోజు రిలీజ్ అయిన పూర్తి వీడియో సాంగ్ కి కూడా సోషల్ మీడియాలో అదే రేంజ్ ట్రోల్స్ పడుతున్నాయి. ముఖ్యంగా లిరిక్స్ అస్సలు బాగోలేవని అంటున్నారు. రెహమాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తో బొక్క, తిక్క, దినక్క ఇలాంటి పదాలు ఉన్న లిరిక్స్ కు ట్యూన్ చేయిస్తారా? ఆయన రేంజ్ అంటే తెలుసా మీకు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ బుచ్చిబాబును ట్యాగ్ చేసి మరీ తిడుతున్నారు. పైగా సాంగ్ కూడా తెలుగు నేటివిటీకి తగ్గట్టు లేదని, ఒక తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగు పెద్దగా రాకుండా కంపోజ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఈ సాంగ్ ఉందని అంటున్నారు నెటిజన్స్. ఇక రామ్ చరణ్ డ్యాన్స్ మూమెంట్స్ కొన్ని బాగున్నాయి, కానీ అవే స్టెప్స్ సాంగ్ మొత్తం కూడా రిపీట్ అయినట్టు ఉన్నాయని ఫ్యాన్స్ కి అయితే అనిపిస్తుంది. జానీ మాస్టర్ ఇంకా చాలా బెటర్ గా కంపోజ్ చేయొచ్చు అని అంటున్నారు. ఓవరాల్ గా సాంగ్ కు సోషల్ మీడియా ఆడియన్స్ నుండి బిలో యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. పెద్ద మూవీ మీద మెగా అభిమానులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీతో రామ్ చరణ్ 1000 కోట్ల గ్రాస్ ని కొల్లగొడతాడని బలమైన నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. యాక్టింగ్ విషయంలో అయితే రంగస్థలాన్ని మించి ఉంటుందని అంటున్నారు. కానీ ఫస్ట్ సాంగ్ ఫ్యాన్స్ ను కాస్త నిరాశకు గురి చేసిందనే చెప్పాలి. మిగిలిన సాంగ్స్ అయినా బాగుంటే ఫ్యాన్స్ లో ఏర్పడిన ఈ నెగిటివ్ ఫీలింగ్ కాస్త పోతుంది. లేదంటే సినిమాకు కావాల్సిన హైప్ రాదు, కావాల్సిన ఓపెనింగ్ కూడా రాదు. సో ఏం జరుగుతుందో ముందు ముందు చూద్దాము. అండ్ ఈ మూవీ 2026 రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.